హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్ సమీపంలో అంట. అబ్బో, అదేదో పాట ఉంటుందిగా, గలగల పారేటి గంగమ్మ పాట ఉంటుందిగా, ఆయన తెలంగాణ గద్దరు పాడిన పాట. ఆ పాట గుర్తొస్తుంది చూస్తే. ఎందుకంటే ఊళ్ళల్లోకి చక్కగా రోడ్ల మీదకి మన అపార్ట్మెంట్లకు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఈ కృష్ణానగర్, ప్రగతి నగరు, అమీర్పేట్ ఇట్లాంటి చోట్ల ఏమవుద్దంటే సెల్లార్లు గతంలో -1 కట్టేవాళ్ళు కింద. ఇప్పుడంటే ఎవరు కడతలేరు, ఎందుకంటే ఇట్లాంటివి వస్తున్నాయని. గతంలో ఏంటంటే -1 సెల్లార్ కింద -1 కార్ పార్కింగ్ కోసం కింద కట్టిన వాళ్ళందరి కార్లు ఇలా వర్షం పడినప్పుడల్లా ఫ్రీ కార్ వాష్ అవుతుందన్నమాట. వాళ్ళు కార్ వాష్కి బయట ఇవ్వవసరం లేదు, ఫ్రీ కార్ వాష్. కాకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే కార్ లోపల కూడా వాష్ అవుతుంది. ఇది మనం కార్ వాష్ ఇస్తే బయట వరకు వాష్ చేస్తారు, వీళ్ళు లోపల కార్ లోపల ఇంజన్లు, పెట్రోల్ ట్యాంకర్లు కూడా వాష్ అవుతుంది చక్కగా. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి మార్పు లేదు. వీళ్ళు అంటారు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, చూసారా మీ వల్ల ఇట్లా అంటారు. వాళ్ళు అంటారు 10 ఏళ్ళు మీరేం చేశారంటారు. నేనంటాను 12 ఏళ్ళు మీ ఇద్దరు ఏం చేశారంటా. నేను నా దృష్టిలో కాంగ్రెస్ వాడు వేరు, బీఆర్ఎస్ వాడు వేరు కాదు, ఇద్దరు ఒకట్లే. ఇక్కడ మనకి మామూలుగా 3 జెండర్స్ ఉన్నాయండి. ఏంటది? స్త్రీ, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. నన్ను అడిగితే 4వ జెండర్ పెట్టాలి. ఆ 4వ జెండర్ పొలిటీషియన్ అనమాట. ఈ 4వ జెండర్కి ఎటువంటి ఇవి ఉండవు అనమాట. వీళ్ళకి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళలో బ్లడ్ గ్రూప్ ఒకటే ఉంటుంది, అదే అవినీతి అనే బ్లడ్ గ్రూప్. ఏ పార్టీలో ఉన్నా సరే, బీజేపీయా, కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా, జనసేన, టీడీపీయా, ఇంకో పార్టీ అని కాదు, వీళ్ళందరి రక్తం రాజకీయ రక్తం. వీళ్ళందరి బ్లడ్ గ్రూప్ పేరు అవినీతి బ్లడ్ గ్రూప్ పేరు. ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో కొన్ని 100 ఎకరాల భూముల్ని దాచుకున్నారు. చెరువుల్ని కబ్జాలు పెట్టారు, మొత్తం కొట్టేశారు. ఏమైంది చివరికి? ఇదే అవుతుంది. చెన్నై మునిగిపోయింది, కామారెడ్డి మునిగిపోయింది, ఖమ్మం మునిగిపోయింది, మొన్న విజయవాడలో బుడమేరు కట్టదగిపోయి మొత్తం మునిగిపోయినాయి. ఇట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం. ఏదో ఒక రోజు మూసీ కట్టదగిందో, మూసీకి ఉధృతి వచ్చిందో, హైదరాబాద్ మునిగిందో అనే వార్త మనం ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు ఆ వార్త చూడటానికి. బహుశా నన్ను అడిగితే ఇంకో 1-2 ఇయర్స్లో ఆ ముచ్చట కూడా తీరిద్ది మనకి. మొత్తం అన్నీ మునుగుతాయి. ఏమి వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారో, వీళ్ళు 2 ఏళ్ళు ఏం చేశారో ఏమీ మార్పు లేదు. వాళ్ళు ఏ చెరువులనైతే బూడ్చుకొని ఆక్రమించుకున్నారో వీళ్ళు అదే చెరువులకు వంతపడుతున్నారు తప్ప ఎటువంటి మార్పు లేదు. వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి అంటే ఇంతకన్నా పెద్ద వర్షాలు పడిన రోజులు కూడా ఉన్నాయండి. అప్పుడు రాని వరద ఇప్పుడు ఎందుకు వస్తున్నాయా అంటే, అప్పుడు పడిన వర్షం మొత్తం చక్కగా డ్రైనేజ్లోకి కలిసేది, చక్కగా చెరువుల్లోకి పోయేది, చక్కగా రోడ్డు పీల్చుకునేది. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిలే. రోడ్లోకి నీళ్ళు ఏడింకుతున్నాయి, డ్రైనేజీలు ఏడున్నాయి, చెరువులు ఏడున్నాయి. నువ్వు కట్టి నీళ్ళు చెరువులో కట్టావు. పాపం ప్రకృతి ఏం తప్పులేదండి. ప్రకృతి ఏం చేస్తుంది? ప్రకృతికి తెలిసింది ఒక్కటే, నీటికి తెలిసింది ఒకటే. నీటికి కేవలం ఎక్కడ పల్లం ఉందో చూసుకొని అక్కడికి పోతూ ఉంటాం మాత్రమే నీటికి తెలుసు. నువ్వు చెరువులు ఇల్లు కట్టి నా ఇల్లు మునిగిపోయిందంటే ఎట్లా అండి? నన్ను అడిగితే ఈ వరదలప్పుడు ఒక ఎక్స్గ్రేషియా ఇస్తారు కదా, ఈసారి నుంచి అలాంటి ఎక్స్గ్రేషియా ఇచ్చేటప్పుడు ఈ చెరువులు, కుంటలు, ఈ ఇట్లాంటి కబ్జా చేసి కట్టిన వాళ్ళ వాటికి ఇవ్వద్దు అట్లాంటివి. ఎవడు కట్టమన్నా? నేను చెరువును బూడ్చి నువ్వు కట్టావు, చెరువు దాని ఇంటికి అది వచ్చింది, నువ్వు ఆడ ఉంటున్నావు, తప్పు నీది కదా. ఇవి కూడా అంతే. ఈ హైవేలు కావచ్చు, ఇవన్నీ కూడా అంతే. ఒక ప్లానింగ్ లేకుండా, ఒక పాలు లేకుండా ఇష్టానుసారంగా కట్టుకుంటూ వెళ్తే ఇదే అవుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లు ఒక్కసారిగా కొండపోత వాన కురిసింది. చూస్తుండగానే రోడ్లు ఏరులై పారాయి. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్, యాదాద్రి జిల్లాల్లో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అబ్బో, మెదక్ చూసారా? మెదక్ జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో నిలిచిన ఆటో సగం మునిగింది. మెదక్ పట్టణంలో ఒక దుకాణంలోకి చేరిన నీరు. అయ్యో పాపం. భారీ వర్షాల కారణంగా దారి మూసేశారంటండి. అయ్యో, ఇక్కడ చూడండి. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర మోకాల్లోతు నీళ్లు నిలిచింది. వనస్థలిపురం నుంచి పెద్దంబర్పేట వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పాఠశాల నుంచి విద్యార్థులు ఇంటికి చేరుకునే సమయం కావడంతో బడి బస్సులు రోడ్లపై నిలిచిపోయాయి. ప్రధాన రహదారి నుంచి కాలనీల్లోకి వరద చేరడంతో లోతట్టు ప్రాంతంలోని ఇల్లు నీట మునిగాయి. అబ్దుల్లాపూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. మెదక్ జిల్లా కేంద్రం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన వాన 2 గంటల పాటు ఏకదాటిగా కురిసింది. మెదక్, హైదరాబాద్ ప్రధాన రహదారి జలమయమైంది. రామ్దాస్ చౌరస్తా, మహాత్మాగాంధీ రోడ్, ఆటోనగర్ ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. గాంధీనగర్లోని పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి.
సో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో, శనివారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీగా కురవచ్చు. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనపడుతున్నాయి. సో కొంత జాగ్రత్తగా ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా రైన్ అలర్ట్ ఉంది. ఇవాళ శుక్రవారం కదా, సో రేపు సెలవు, అందరూ అంటే దాదాపు సెలవులు ఉంటాయి కదా, రేపు ఎల్లుండి సెలవులు ఉన్నాయి కాబట్టి ఇళ్లలోనే ఉండండి. ఎక్కడికి బయటికి వచ్చి వరదల్లో ఈ ట్రాఫిక్లో చిక్కుకుపోకండి.